violation of so-called social justice agenda that Rahul Gandhi is talking across the nation. 3, it is also violation of the letter and spirit of the caste census. Caste census fundamental spirit enti that you have to provide proportionate representation. వాళ్ళే చెప్తా ఉన్నారు లోకల్ బాడీలో 42% ఇస్తామన్నారు. ఆ 42% కూడా బ్రహ్మ పదార్థమే. నాకు మరి చిరంజీవి గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలా. ఆన్ వాట్ బేసిస్ బీసీ డిక్లరేషన్ 42% అన్నాము, 42% అమలు చేయమని మనం ఎందుకు అదే వాళ్ళు ఏమంటారంటే చిరంజీవి గారు కూడా జవాబు చెప్పాలి. పీసీసీలో చాలా ఇచ్చాం రిప్రజెంటేషన్, 67% ఇచ్చాం. జనరల్ సెక్రటరీస్ కానీ వైస్ ప్రెసిడెంట్ లో వీకర్ సెక్షన్స్ అన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్నిటికీ 67% ఇచ్చామని చెప్తున్నారు చిరంజీవి గారు. ఇప్పుడు ఈ వాళ్ళ కార్యవర్గంలో ఇస్తే ఇవ్వచ్చు మేము కాదనట్లే, అది పార్టీకి సంబంధించిన అంశం. సో ఓకే, పార్టీకి సంబంధించిన అంశంలో బీసీలకు సముచిత స్థానం ఇచ్చినందుకు అప్రిషియేట్ దేవు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు మన దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టుగా నేను కూడా చెప్పాను, ఇప్పుడు 42% దానికి శాంక్టిటీ ఏందని వారు అడుగుతున్నారు. అదేంటి బ్రహ్మ పదార్థం. మనం దాని గురించి ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 42% కు కమిట్ అయ్యి అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసినారు కాబట్టి ఆ 42% అన్నా మీరు ఇంప్లిమెంట్ చేయండి మొదలు మీరు కమిట్ అయినటువంటి దానికని మనం మాట్లాడుతున్నాం. బట్ వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీరు ఒప్పుకున్నదని మీరు అమలు చేయండి మొదలు, అది మేము కోరేది. తర్వాత మేము ఎట్లాగో మా వాటా మా జనాభా ఎంత ఉందో మా జనాభా దామాషా ప్రకారం మా వాటా కొరకు మేము ఎట్లన్నా అడుగుతాం, అది 100% అడగాల్సిన అంశం కూడా. సో ఇవాళ వాళ్ళు పార్టీ పదవులు ఇచ్చినంత మాత్రాన మాకేమీ పెద్ద అధికారం మేము వచ్చిపడదు. ఇవాళ మేము రంగంలో ఉండాలి. పీసీసీ చీఫ్ ఇచ్చారు కదా, ఒకటి పీసీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇచ్చారు. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఓసీలకు రెడ్లకు ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీలకు కానీ ఎస్సీలకే ఉంటుంది. మూడోది తీసుకొచ్చేసి ఈ పీసీసీ చీఫ్ బీసీలకు ఇస్తున్నారు. సో ఇది మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ కొత్తగా చూసేదేం లేదు. సో దట్ ఈస్ దేర్ మార్క్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో దిస్ టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ డస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బీసీస్ ఎట్ ఆల్. సో మేమేమంటున్నాము, బీసీలకు కూడా పవర్ ఉండే మంత్రి పదవులు మీరు ఇవ్వండి, అంతే తప్ప బీసీలకు ఏదో మీరు మనం ఇంతకు ముందు అన్నట్టు గొర్రెలు బర్రెలు శాఖలు ఇచ్చేసి మీరు మాత్రం మేము ఇండస్ట్రీస్ మీ దగ్గరే పెట్టుకుంటాము, రెవెన్యూ మా దగ్గర పెట్టుకుంటాము, హోమ్ మా దగ్గరనే పెట్టుకుంటాము, ఈ శాఖలన్నీ మేము మంచి మంచి శాఖలు మేము ఎంజాయ్ చేస్తాం, మీరు మాత్రం ఏదో మీకు మంత్రి పదవి ఇచ్చినాము అనిపించుకోవడానికి మంత్రి పదవులు ఇస్తున్నాం అనేటువంటి ధోరణి ఉంటే మాత్రం కరెక్ట్ కదని తెలుస్తున్నాం. ఒక్క మాట మన భరత్ గారు, మీరు అన్నట్టు పార్టీలో పదవులు ఇచ్చిండ్రు అని చెప్పని, అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలు కానీ లేకపోతే వెసులుబాటు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కానీ పార్టీలో కంటే కూడా అధికారపరమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు పబ్లిక్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. నువ్వు చట్టసభలా ప్రాతినిధ్యం ఏవైతే సామాజిక న్యాయం అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటూ తర్వాత అధికార కుర్చీలలో వాటా ఏవైతే నువ్వు ఇలా మంత్రివర్గం గురించి చర్చ చేస్తా ఉన్నాం మనం. మీరు కార్పొరేషన్ చైర్మన్లు తీయండి, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ దట్ దే హావ్ డిక్లేర్డ్ వర్సెస్ బీసీలకు ఇచ్చినటువంటి ఒక వాటా ఒక్కసారి లెక్క తీసి చూడండి. నెంబర్ 1 మొత్తం కూడా స్క్యూడ్, ఒకటే ఒక అథారిటేటివ్ కమ్యూనిటీకి ఇచ్చినట్టుగా కనబడుతుంటుంది. రెండవది అది కూడా కాంగ్రెస్ పార్టీలో పాతకాలంగా ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ కూడా అన్హ్యాపీ ఉంది. మన మంత్రివర్గ విస్తరణలో మాకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీలో కూడా ఇవ్వలేదు. వాళ్ళ తప్పు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము, అదే అంటున్నా కదా. వాళ్ళు కూడా అవునన్నా, పెద్ద వాట అలవాటు అయిన తర్వాత అది డిస్కంటిన్యూ అయినప్పుడు న్యాచురల్లీ దే విల్ జస్టిస్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ దేర్. నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా లేకపోతే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా నువ్వు జస్టిస్ చేయనప్పుడు న్యాచురల్. ఇప్పుడు 45 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్న తర్వాత మేము 45 మంది ఉన్నాం కదా, మాకెందుకు 50% ఆఫ్ మినిస్టర్స్ రావద్దని అడగడంలో తప్పు లేదు. బట్ అసలు రూట్ కాజే తప్పు ఉన్నది కదా అంటున్నాను నేను మీకు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు గవర్నమెంట్ కార్పొరేషన్ అపాయింట్మెంట్లు తీసుకోండి, లేదా ప్రభుత్వ అధికార పదవులలో కూడా మెజారిటీ అంతా కూడా ఒక అప్పర్ క్లాస్ కి పోతా ఉంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ ను ఒక అణగదొక్కబడేట్టుగా చూస్తా ఉంది ప్రభుత్వం. సామాజిక న్యాయం కేవలం పేరుకు మాత్రమే వాడుకుంటున్నారు, మభ్యపెట్టడానికి వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక సమూలమైనటువంటి ఒక అవగాహన వెనుకబడ్డ జాతులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిగ్ జోక్.
12%. ఇన్ఫాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం 2000 మైనారిటీ ఎమ్మెల్యే గెలవలేదు కాంగ్రెస్ నుంచి. అరే అమీర్ అలీ ఖాన్ ఉన్నాడండి. వై కాంట్ యూ గివ్? మీ ప్లేస్ లో ఇచ్చిన ఎవరన్నా కానీ మై ఫైట్ విత్ ఇస్ డిఫరెంట్. అమీర్ అలీ ఖాన్ ఉన్నాడు, షబ్బీర్ అలీని చేయండి. ఎవరొద్దు అంటున్నారు? 5 నెలల 29వ రోజున రిజైన్ చేపించి మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం దాకా నడుస్తుంది. సంవత్సరంలో ఆయన హీ కెన్ గెట్ ఇన్ టు ఎమ్మెల్సీ పొజిషన్ బికాస్ 3-4 ఎమ్మెల్సీస్ ఆర్ గెటింగ్ వేకెంట్. ఎవరొద్దు అంటున్నాడు? ఎందుకు ఇవ్వట్లేరు మీరు? ఆట అన్నట్టు. ఒకసారి ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు, రాజ్యసభ సభ్యులు. ఆయన కూడా అడుగుదాం. ఆర్ కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ చిరంజీవులు గారు. ఆర్ కృష్ణయ్య గారు, సో మంత్రివర్గ విస్తరణ జరిగింది, పోర్ట్ఫోలియోస్ కూడా అలొకేట్ అయినాయి. ఏంటి మీ ఇంప్రెషన్ ఏంటి ఓవరాల్ గా మంత్రివర్గం దాని మీద? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆయన చిత్తశుద్ధితోటే నేను అనుకుంటున్నా బీసీలకు సామాజిక న్యాయం అని ఆయన వైపు నినాదం ఇస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి తూటు ఓడుస్తున్నారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్ చైర్మన్లలో, అదేవిధంగా ఈ చివరకు ఉద్యోగాలలో కూడా మంత్రివర్గంలో 42% రిజర్వేషన్ అంటే అది నడుస్తుంది పంచాయతీ. ఈ 42% మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేదు? ఆ విధంగా చూస్తే 6 మందికి ఇవ్వాలి, మీరు ఇచ్చింది 3కే. అనేక కులాలు అట్లే పెండింగ్ ఉన్నాయి మంచిగా, గతంలో రిప్రజెంట్ చేయని కులాలు అవన్నీ. ఇక కార్పొరేషన్ చైర్మన్ అయితే వీళ్ళకి అడ్డంకి లేదు, ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాలు, అందులో 20% కూడా ఇవ్వలేదు. అదే కాదు, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మొన్న 5 మందిని 6 మందిని అపాయింట్ చేశారు. ఒక్కరికైనా బీసీలకు ఇచ్చారా? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఇది ఇంకా చూసుకుంటే పోస్టింగ్ డిప్యూటీ కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రేటర్ ఏసీపీలు, డీసీపీలు, ఇంకా మంచి ఫోకల్ పోస్టులు అన్ని ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వలేదు. డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కరికి కూడా బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. ప్రాక్టికల్ గా చెప్పుడు ఏమో సామాజిక న్యాయం, ప్రాక్టికల్ గా అన్యాయం, తప్పుడు సమాచారాన్ని బయట తప్పుడు ప్రాక్టికల్ గా లేరు వాళ్ళు. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా వాళ్ళకి ఏం జంకు మంకు లేకుంటే ఇచ్చలేడిగా మళ్ళీ ఎదురుదారి మేమందరం సామాజిక న్యాయం అని చెప్తున్నారు. అంతెందుకు బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాలేదు. దాదాపు 6,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి. 14 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్లు ఉన్నాయి. స్కాలర్షిప్ రాక, ఫీజులు ఇవ్వలేక విద్యార్థులు చదువు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చదువు పూర్తయిన వారికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజులు కడితే తప్ప మేము ఇవ్వలేమని కాలేదు. ఈ విధంగా ఉపాధి పదవులు లేవు, అధికారం లేదు, చివరకు చదువు కూడా కొనసాగించకుండా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా ప్రాక్టికల్ గా పోదాం. మనం ఎవరి మీద వ్యక్తిగతంగా ఏ నాయకుని మీద అవసరం లేదు, ప్రాక్టికల్ గా ఫిగర్స్ తో సహా పోదాం. ఒక్క కాంట్రాక్టర్ కు 7,000 కోట్లు ఇచ్చే ప్రభుత్వము 6,000 కోట్లు ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. 14 లక్షల మంది విద్యార్థులకు ఒక 5-6 వేల కోట్లు ఇవ్వడానికి ఏం అభ్యంతరం? 2 దశరాలు లేవు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చదువుకోవద్దా? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు చదువుకోవద్దా? చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రభుత్వం అడుగున ప్రాక్టికల్ లోపల బీసీ వ్యతిరేక, ఎస్సీ వ్యతిరేక, మైనార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఈ వైఖరిని మార్చుకోమంటున్నాం మేము. ఈ వైఖరి మార్చుకోకపోతే సమాజంలో బలంగా ఉంది. క్యాస్ట్ సెన్సస్ చేసిన తొలి ప్రభుత్వం ఆఫ్టర్ బీహార్, తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మాదే అంటున్నారు. ఇన్ఫాక్ట్ కర్ణాటకలో కూడా మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేయమని చెప్పారు, అది చేసామన్నారు. ప్లస్ పార్టీ పదవులు ఎక్కువ ఇచ్చామంటారు బీసీలకు. మరి జనాభా లెక్కలు తీసింది ఎందుకు? పదవులు ఇవ్వడానికే కదా. మరి పదవులు ఎందుకు ఇస్తలేదు? జనాభా లెక్కలు 56% జరిగింది మీ లెక్క ప్రకారం. బీసీ అందరినీ కలుపుకొని ఈ 56%లో 50% కాదు 40% పదవులు కూడా ఇవ్వడం లేదు. బడ్జెట్ కేటాయించడానికి వీళ్ళకి అభ్యంతరం ఏముంది? ఇవన్నీ బీసీలు పన్నులు కట్టి వచ్చిన బడ్జెట్, సగం బడ్జెట్, ఆ రకరకాల ఆదాయ వనరులన్నీ కూడా ఈ పేద కులాల నుంచి వచ్చినాయి. అందులో కూడా బడ్జెట్ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళకి ధరిస్తలేదు? ఇప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ లోపల బీసీలకు 10-11 కోట్ల కంటే ఎక్కువ కేటాయించలేకపోయారు. సగం కాకుండా కనీసం 30-40 వేల కోట్లను కేటాయించి
చప్లాన్ పెట్టి ఈ కులాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కనీసం ఎందుకు చేయలేకపోయారు? ప్రాక్టికల్ గా బడ్జెట్ ఇవ్వరు, పదవులు ఇవ్వరు, అధికారం ఇవ్వరు, అన్ని చివరకు గ్రూప్ 1 లోపల రిజర్వేషన్ల లోపల కూడా తూట్లు ఓడిశారు. 28 నెంబర్ జీవో తీసుకొచ్చి 29 నెంబర్ జీవో తీసుకొచ్చి మెరిట్ వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల భర్తీ చేసి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, డిఎస్ పోస్టులు, పెద్ద పెద్ద పోస్టులు రాకుండా అన్యాయం చేశారు. ఇది ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. చివరకు ఎంబీబీఎస్ లోపల కూడా అన్యాయం జరుగుతుంది. ఆ జీవోలు మార్చాలి. జీవో నెంబర్ 55 ప్రకారం మెరిట్ వచ్చిన వాళ్ళను స్లైడింగ్ చేసినప్పుడు మారిస్తే ఆ సీట్లు బీసీలో ఎస్సీలతో నింపాలని చెప్తే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల 2-3 ఏళ్ల కింద మేము చెప్పండి వాళ్ళు జీవో పాత జీవో ప్రకారం ఇస్తారు. ఇక్కడ ఈ జీవోను మార్చడం లేదు. అడ్మిషన్ లోపల బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. అడుగున ప్రాక్టికల్ గా కేబినెట్ శాఖలకు సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏది కేబినెట్ లో నిన్న ఇచ్చిన శాఖలకు సంబంధించి శాఖలు కూడా ఏం శాఖలు ఇచ్చారు? మత్స్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఇంకా హ్యాండ్ హోమ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, R&B గాని మంచి మంచి శాఖలు ఉన్నాయి. ఏదన్నా ఒకటి ఇచ్చారా బీసీలకు? కాబట్టి అడుగున అన్యాయం జరుగుతుంది. ఇది బీసీలలో ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళా ఎదురుదాడి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు 42% రిజర్వేషన్లు జీవోదీయమని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ 6 ప్రకారము స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ బిల్లు పాస్ అయినాక జీవో తీసి ఇంప్లిమెంట్ చేయాలి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ మాత్రం కేంద్రానికి పంపించి 9th షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి పంపిణీ. అయితే ఒకటి మీరు అన్నారు కదా 42% రిజర్వేషన్ అవసరం ఏముంది? 42% రిజర్వేషన్లు గనక రాష్ట్ర ప్రభుత్వం జీవో తీస్తే మళ్ళీ హైకోర్టు కొట్టివేస్తే అందుకు ఆర్ కృష్ణయ్య బాధ్యత వహిస్తారా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కొట్లాడతాం. సమాజం ఎందుకు బాధ్యత వహించద్దు? కేసు గెలిస్తే ఏం చేస్తారు మీరు? కేసు గెలిచే బీహార్ లో కొట్టేశారు కదా, ఇక్కడ కూడా కొట్టేస్తారు అంటారు. అది కాదు 50% తీరికి సుప్రీంకోర్టు తీసేసింది.